ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 7, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆయన యొక్క రెక్కల క్రింద మనల్ని కప్పుతున్నాడు. ఆయన మనకు సత్యముగా, కేడముగా, డాలుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే మనము ఆ మహోన్నతను చాటున నివసిస్తున్నాం. ఆ సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాం. ఆయనను ఆశ్రయించి ఉన్నాము గనుకనే ఆయన మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆయన మనకు కోటగాను, కొండగాను, ఆయన మనకు సమస్తముగాను మనం ఎంచుకున్నాము గనుకనే దేవుడు తన బాహువులో మనల్ని కప్పుకుంటున్నాడు. ఎటువంటి అపాయము మనకు రాకుండా, ఏ కష్టము మనకు రాకుండా, ఏ తెగులు మన దరిదాపులు రాకుండా, అపవాది వేస్తున్న బాణములు మనకు తగలకుండా ఆయన బాహువులో కప్పుకుంటున్నాడు. అంతేకాకుండా దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఆయన యొక్క దయతో మనల్ని కప్పుతున్నారు. ఆయన యొక్క ప్రేమతో మనల్ని కప్పుతున్నారు. ఆయన యొక్క బాహువు మనల్ని ఎప్పుడు ఆవరించి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన కోసం సమస్తాన్ని చేసినటువంటి మన తండ్రి అయిన దేవుని యొక్క రుణము మనం ఎప్పటికీ తీర్చుకోలేము. తీర్చుకునే అవకాశము దేవుడు మనకు కల్పించినప్పుడు ఆయన యొక్క రుణము తీర్చుకొని, ఆయన ఏ కాపుదల అయితే మన చుట్టూ ఉంచారో, ఆయన మనకు ఎలా అయితే నీడగా ఉన్నారో, ఆయన విషయమై కూడా మనం అట్టి రీతిలోనే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, భక్తులను మనకు మాదిరిగా ఉంచి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు మాదిరిగా ఉంచి ఉన్నారు. దేవుని యొక్క బాహువు కప్పుకున్నప్పుడు, బాహువులో వాళ్ళు సురక్షితంగా ఉన్నప్పుడు, దేవుడు వారికి చేసినటువంటి మేలులను బట్టి, వారి జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి వారు దేవుని పక్షాన ఎలా నిలబడ్డారో అలా మనం కూడా నిలబడి దేవుని సంతోషపెట్టాలని, ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.